చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సావిత్రి గారు ఉన్నారమ్మా? ఆ? మీరు ముందా సావిత్రి గారు ముందా? సావిత్రి గారు అప్పటికి హీరోయిన్. మీరు చేసినప్పటికి వచ్చినప్పటికి చివరికి మీరు ఏదైనా సినిమా చేస్తే ఆమె హీరోయిన్, డాక్టరు, నేను నర్సుగా యాక్ట్ చేశాను అందులో. ఓకే. ఆరాధనలో కూడా ఆమె హీరోయిన్, జగపతి వరది. చాలా సినిమాలు ఆమెతో యాక్ట్ చేశాను. బట్ సావిత్రి గారికి అమ్మగా కూడా యాక్ట్ చేశారు కదా మీరు కొన్ని సినిమాల్లో? భానుమతి గారి అమ్మగా కూడా వేశాను నేను అంతస్తులు. మీరు జగపతి వరది అంతస్తులు. కానీ మీకన్నా వయసులో పెద్దవాళ్ళు. ఆమె పెద్ద, బాగా పెద్ద కదా ఆమె బాగా క్లోజ్గా ఉండేవారు. ఝాన్సీ ఏంటి నాకంటే స్పీడ్గా చెప్తున్నావు నువ్వు డైలాగు, ఇండస్ట్రీలో నేనే స్పీడ్గా చెప్తానంటారు అందరూ. అలా అనేవారు ఆమె నన్ను. ఎలా అనిపించేదమ్మా? అంటే సావిత్రి గారిది మహానటి సినిమా కూడా వచ్చింది, ఆమె జీవితం మొత్తం తెరకెక్కించారు, చూసిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు, చాలామంది ఇలా ఆమె జీవితం ఉండేదా అని ఇప్పుడు జనరేషన్ కూడా అనుకున్నారు. మీకు ఆ టైంలో ఉన్నారు కాబట్టి దగ్గరగా ఉన్నారు, యాక్ట్ చేశారు కలిసి, ఒకరినొకరు తెలుసు. ఆమె ఇంటికి కూడా వెళ్ళేదాన్ని నేను. ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడి కాసేపు కూర్చుని వచ్చేదాన్ని. బాగా ఇష్టం నాకు కూడా ఆవంటే. చెన్నైలో మా ఇంటికి 3 ఏళ్ళు కేఆర్ విజయ్ గారు, ఆవిడ రాజాన్సీ అని పిలిచేది. ఆవిడ దగ్గర కూడా వెళ్ళి కూర్చుని కాసేపు మాట్లాడి, ఒక పాప, ఆ పాప స్కూల్కి వెళ్ళిపోతే ఆమెకి ఏమి తోచదు, అలా కూర్చొని మాట్లాడుకునేవాడు. ఆమెతో త్యాగే సినిమా చేశాం, తల్లి గోదావరి అనే సినిమా చేశాం. ఆమె కూడా బాగా క్లోజ్గా మేము ఫస్ట్ క్లాస్లో వెళ్ళేవాళ్ళం కలిసి. ఇప్పుడు ఫ్లైట్ ఉండే చోటకి ఫ్లైట్లు వెళ్ళాం అనుకోండి, ఫ్లైట్లు లేని చోటకి గోదావరి అంటే రాజమండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, ఫస్ట్ క్లాస్లో ఆమె నేను కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. ఆమెకి బాగా క్లోజ్గా ఉండేదాన్ని. అంటే మాకు చాలా తక్కువ తెలుసు ఆమె జీవితం ఎలా ఉండేదో ఏంటో, అందరు చెప్తుంటే వింటాం, లేకపోతే సినిమాలో చూసినప్పుడు తెలియటమే. ఆమెకి దాన ధర్మాలు చేయటం ఎక్కువ ఇష్టం, మెళ్ళవి కూడా తీసిచ్చేవాళ్ళు, ఉన్న ఆస్తులు మొత్తం కూడా ఎవరికంటే వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు అనేది విన్నాం మేము. మీరు దగ్గర నుండి చూశారు, మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సావిత్రి గారి నిజ జీవితంలో అసలు ఎలా ఉండేవాళ్ళు? అంటే వ్యక్తిగతంగా ఎక్కువగా నాకు తెలీదు. మామూలుగా మాకు ఆర్టిస్ట్గా ఆమె పెద్ద ఆర్టిస్టు, ఆమె దగ్గర మేము యాక్ట్ చేసినప్పుడు ఆమెను చూస్తూ ఆమె ఆహభావాలు కొన్ని మేము కూడా చెయ్యాలి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది ఆమెను చూసి అనుకునేవాడు. అలా ఉండేది ఆమె యాక్టింగ్. మామూలుగా వచ్చి కూర్చున్నప్పుడు మేము మామూలు బాతాకాని మామూలుగా మాట్లాడుకుంటాం. ఆ సెట్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మహానటి. రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి ఆమె దాన ధర్మాలమ్మ? ఎక్కువ చేస్తుందండి ఆమె, దాన ధర్మాలు ఎక్కువే చేస్తుంది. ఆవిడ దాన ధర్మాలు అవి వాళ్ళ మదర్కి కొంచెం కష్టంగా అనిపించినా ఆవిడ చేస్తుంది. చివరి రోజుల్లో వెళ్ళారా మీరు? చివరి రోజుల్లో నేను వెళ్ళలేదండి, చూడలేకపోయేవాళ్ళం అంట ఆమెని. అంత మనిషి చిన్న పిల్లలాగా అయిపోయిందని చెప్పేవాడు చూసిన వాళ్ళు. ఆమెను చూసిన తర్వాత రూపాన్ని మళ్ళీ ఇలా చూస్తే మనం బాధపడతామని నేను కొంచెం అవాయిడ్ అయ్యా. మీరు వెళ్ళలేదు ఇంకా? నాకు ఒక బాధ కలిగింది ఏంటంటే, జమిని గణేష్ గారు ఆమె వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి పేపర్లో ఎవరైనా సహాయం చేసేదిగా ఉంటే ఈ అడ్రస్కి పంపించండి అని చెప్పేసి ఆడేశారు. ఎవరు? జమిని గణేష్ గారు. ఆయన అది చూసి చాలా బాధపడ్డాను నేను. అంతటి ధనవంతురాలు, అంతటి మహానటికి ఆఖరి స్థితిలో ఈ రకంగా వచ్చింది అని చెప్పి కథ. నిజంగానే ఆమె తెలిసిన వాళ్ళు మరి ఆ పేపర్ యాడ్ చూస్తే బాధపడతారు కదా. నిజంగా ఆమె చివరి జీవితంలో డబ్బులు లేకుండా టీ నగర్కి వచ్చారమ్మా ఆ ఇంటికి? ఆ ఇంట్లోనే ఆమె పోయారు. ఓకే. ఆ ఇంట్లోనే ఉన్నారు. అప్పటికే అప్పు ఉంది ఆ ఇంటి మీద. తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా ఉన్నారు, సరిగ్గా తెలియదు నాకు. ఆ ఇంట్లోనే పోయారు. దాదాపు 1.5 months అన్కాన్షియస్గా ఉన్నారు కదా. అంటే ఎందుకని అంటే సావిత్రి గారి జీవితం చూసిన తర్వాత చాలామంది జాగ్రత్త పడకుండా, ఎందుకంటే మీ తరం నటీనటులు ఏంటంటే ఫ్యామిలీస్ని నమ్మో, లేకపోతే అయిన వాళ్ళని నమ్మో, సినిమా వాళ్ళని మన వాళ్ళని అనుకుని నమ్మో, ఎక్కువ జీవితం పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చివరి జీవితంలో వాళ్ళకి నిజంగా మీరు అన్నట్లుగానే జమిని గణేష్ గారు హెల్త్ పరంగా డబ్బులు లేవు, ఎవరైనా పంపండి మనీ ఆర్డర్ ఈ అడ్రస్ కానీ యాడ్ చేశారని చెప్పాను కదా.
అలా చాలామంది జీవితాలు బయటకు తెలియకుండా చాలామంది ఉండేవని కూడా విన్నాం మేము. అంటే ఎందువల్ల అలా పాత వాళ్ళ ఎక్కువ ఆర్టిస్టులు అందరూ అలా జీవితాలు చెడగొట్టుకున్నారు, చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డారు అంటే మీరు దగ్గర నుండి చూశారు కదా, ఎందువల్ల మెయిన్ అంటే ఏమని చెప్తారు? జాగ్రత్త పడకపోవటం, విచ్చలవిడిగా ఖర్చు చేసిన డబ్బులు వస్తుంటే విచ్చలవిడిగా ఖర్చు చేయడం అలవాటైపోయి అలా అయిందేమో అని అనిపిస్తుందండి నాకు. అంటే లోతుగా వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మనం తెలుసుకోవటం కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. అది చిత్తూరు నాగయ్య గారు అలాగే అయింది, మాకంటే ముందు శకం వాళ్ళది. మరి మొన్న సావిత్రి గారిది అలాగే అయింది. ఖర్చులు ఎక్కువైపోయి అప్పుల పాలు అయిపోయి నేను అందరికీ చెప్పేదాన్ని, సినిమా వద్దండి వెళ్ళిపోండి ఎందుకు అని చెప్పి. కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను సలహా అడిగితే సినిమా తీయాలంటే వద్దండి వెళ్ళిపోండి, మీ డబ్బులు దాచుకోండి అని చెప్పేదాన్ని. అట్లంటే నేనే ఒక క్షణంలో సినిమా తీయటానికి మొదలుపెట్టాను. అది నన్నే ముంచేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.